ముందు బొప్పాయి తినాలి. నేను తిన్నానుగా, బోరు. రోజు తినాలి, జీర్ణానికి మంచిది. డాక్టర్ గారు చెప్పారు, తిను. బొప్పాయి వేడి, చాలా వేడి. అందుకే క్రీమ్ వేశారు, అది చలవ. గుడ్ మార్నింగ్ మేడం. ఉమ్, గుడ్ మార్నింగ్ సార్. అంతే కదా సార్. అండ్ వెరీ గుడ్ మార్నింగ్ టు మై ఫ్రెండ్స్ చార్మింగ్. సరే ఒరేయ్, సరే అనకూడదు, థ్యాంక్ యూ అనాలట. మేడం, నేటి పత్రికల్లో ముఖ్య వార్తలు. సంపదపై పన్ను సారీ సంపదపై పన్నుపై సంపద పై పన్నుపై పై పన్ను విధించాలని ప్రభుత్వ సూచన. అబే, పై పన్ను కింద పన్నుని తికమకగా చదివితే ఇందులో తికమకేం లేదు. సంపద పైన పన్ను, అది ఒక లిమిట్ దాటితే పై పన్ను, అంటే సర్చార్జ్. పన్ను ఎక్కువ కట్టినా తప్పే ఈ పాడు రోజుల్లో. భలే భలే అన్నారు మేడం. వాట్ ఏ బ్రెయిన్. ఓహో, ఏం జోకేశారు మేడం. క్షమించండి మేడం, నవ్వు నవ్వు ఆపుకోలేకపోయారు. అయినా అరటి పండు మొలిచి చేత పెట్టినట్టు ఎంత ఎంత సింపుల్ గా చెప్పారు మేడం. అసలు అమ్మగారు ఆర్థిక మంత్రి కావాల్సిన వారు. వాట్ అన్ అబ్జర్వేషన్. ఆహా, ఓహో. రావు గారు, అదే వద్దన్నది. వినేవాళ్ళు పొగడతారు అనుకుంటారని చెప్పానా? అమ్మా, అది రొట్టె, ఇది పండు. నా పేరు రావు అన్న పచ్చి నిజాలు కూడా పొగడతలేని ఒప్పుకుని చంపనేసుకుని. రావు గారు, వార్తలు చెప్పండి. నిజం చెప్పడమే భజంత్రి అయితే నేను భజంత్రినే. సెలవమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. రావు గారు, సారీ, నొచ్చుకోకండి. నాతో మాట్లాడుతున్నప్పుడు మీరెవరిని ఖాతరు చేయకండి. మీకు కూడా చెప్తున్నాను, ఆయన ముందు వికారాలు పోకండి. చెప్పండి. ఒక కోటేశ్వరుడి మైనర్ కుమార్తె తను ప్రేమించిన డ్రైవర్ కుమారుడితో నిన్న రాత్రి పారిపోయి. రావు గారు, అలాంటి వార్తలు అబ్బాయి ముందు చదవద్దని చెప్పానా? కానీ తెల్లరసరికి పట్టేసుకున్నారమ్మా. రావు గారు, అంతేనమ్మా. మన సమస్య ఉందమ్మా. కాఫీ తోటలో పంట దించారు, ఇప్పుడు బోనస్ ఇవ్వకపోతే సమ్మె చేస్తా ఉంటున్నారు వర్కర్లు. అబ్బే, ఏం లేదమ్మా, బోనస్ ఇవ్వడానికి వీల్లేదంట నాన్న. ఏం బెదిరిస్తారా? సమ్మె చేసుకోమని చెప్పండి. మేడం, బాబు గారు చెప్పింది కూడా. అనుకున్న తేదీకి పంట ఎగుమతి చేయకపోతే 5-6 లక్షల నష్టం వస్తుంది. ఓహో, బోనస్ ఇస్తే అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఇస్తామని ప్రకటించండి. చిత్తం, బ్రిలియంట్ మేడం. నే వద్దన్నా కాబట్టి ఇస్తోంది రా చండిక. వర్కర్లు బతికారు. ఆగండి, ఇవాళ మీ పుట్టినరోజు పండగ. అలాగా, అందుక నాకు పొద్దున్నే తలంటు పోశారు. కంగ్రాచులేషన్స్. భలే భలే. మీకోసం సూట్ కుట్టించాను. సాయంత్రం పార్టీకి పెద్ద మనుషులు వస్తారు. ఆ గళ్ళలుంగి పారేసి సూట్ వేసుకోండి. ఆ చుట్టలు బీడీలు కాల్చకండి. ఉల్లిపాయ పకోడీలు నవలకండి. ఆ సూటుకి తగిన టై కట్టించుకోండి. బట్టతలకి రంగేసుకోవాలా, వెగ్గు పెట్టుకుంటే చాలా. రండి సార్, గారు రండి. బారా, నీ పని చెప్తా. ఎక్కు, ఎక్కండి సార్. విజయ్, వెళ్ళిపోతావేంట్రా? నువ్వు వద్దు, నీ సైకిల్ వద్దు, వస్తా. పిల్లవదవా, పోరా పెద్దదవా. ఏంటిది? బండి ఇక్కడే ఉందేంటి? వీళ్ళిద్దరూ ఎటుపోయారు? యారా, నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? ఆయన బడికి తీసుకెళ్ళా? వారెక్కడ పెద్దవారైపోయారు, అడిచి వెడతారట. పోనీ, బోడి వదవా. నీ పౌరుషం బొగ్గులైనట్టే ఉంది. ఏదో వాడు తెలిసి తెలియక వాగితే దానికి ఇంత గింజుకోవాలా? ఏంట్రా ఈ పంతాలు పట్టింపులు? లే, ఆడు ఎండలో ఏం అవస్థ పడుతున్నాడో వెళ్ళి చూడు. అది కాదే. ఏది కాదురా, ఈ చెవులో ఏళ్ళెట్టుకోవడం ఒకటి నేర్చుకున్నాడు. పరిగెత్తా. స్పీడ్ బాగా
బాగానే ఉంది కానీ అది వాళ్ళు రాడు. ఎవరు? ఆడే నేను నీ వెనక పడ్డా సైకిలోడు. నీకెలా తెలుసు? మా బాబాయేలే, రోజు నన్ను స్కూల్లో దింపుతాడు. డర్టీ ఫెలో, ఇవాళ నిన్ను కూడా వదిలేసాడా? లేదు, నేనే వాడిని వదిలేసా. నాకు బోల్ కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు చిన్న చితక హెల్ప్ తీసుకోకూడదు కదా, అందుకే వదిలేసా. మంచి పని చేసావు. సరే, నీ పేరేంటి? బుజ్జి. వెరీ గుడ్. మీ బాబాయ్ రాకపోతే పోనీ దా, నేను దింపుతాను. ఓహో, నేను నీతో రాను. ఏ? మా బాబాయ్ డర్టీ ఫెలో అని తిట్టావుగా. నువ్వు కూడా ఆడు ఈడు అన్నావుగా. మా బాబాయ్ నా ఇష్టం, నేను అలాగనే తిట్టుకుంటాను. మరి నేను నీ ఫ్రెండ్నిగా, అందుకే సరదాగా అన్నాను. ఎక్కు బుజ్జి. సరే, ఈసారి క్షమించేస్తున్నాను. పదా. విజయ్ ఆగరా విజయ్. విజయ్ గులాబీ రేఖలు రాలిపోతున్నాయి. ఆ వచ్చే వాళ్ళ మెడలో హారాలు వేస్తారా, దారాలు వేస్తారా? వచ్చేది ఎవరు? సింగపూర్ నుంచి గోల్డెన్ బ్రదర్స్. ఏరి బ్రదర్స్ వాళ్ళు రాలేదా? ఫ్లైట్ రాలేదా? వచ్చారు డాడీ. సింగపూర్ లో కారులో తిరిగి వాళ్ళకి విసుగు పుట్టిందట. అందుకని గుర్రబండిలో వస్తున్నారు. గుర్రబండా? వీళ్ళు గోల్డెన్ బ్రదర్సా, ఐరన్ బ్రదర్సా? రాణాజీ, అదిగో గుర్రబండి వచ్చేస్తుంది. బంగారు సోదరులకు మా రతనాల స్వా. ఓ నీ బండ బడా, ఏదో గమ్ముండిపోయినావా? ఏదోడు కుయ్యే లేదో ముయ్యే. దిగండి, దండలు వెయ్యండి, పూలు చల్లండి. దయచేయండి, దయచేయండి, ఏయ్, దయచేయండి. మొత్తం పూలమయం చేసినావే. ఏంటి పూలు కొనుక్కొచ్చినావా, దొబ్బుకొచ్చినావా? అదే మాటనా? పెద్ద మనిషిలో ఉళ్ళా ఉళ్ళా డబ్బులు రావడం ఏంటి? వాళ్ళ తోటలు ఉన్నాయేమో. ఏం పెద్ద అయినా? అంతే కదా. ఇప్పుడు మనకి బంగారు గనులుళ్ళా, అట్టయ్యలకి పూల గనులు ఉన్నాయేమో. ఇప్పుడు మనం సీటికి మాటికి బంగారం విసురుతున్నా, అట్టయ్యలు పూలు విసురుతున్నారు. అంతేనంట. అంతే కదా మరే. ఆ, సింగపూర్ అన్నారు, డాబు సరిగా ఉంటారన్నారు. మరి వీళ్ళని చూస్తే దరిద్రం పక్షం. నోర్మై, బంగారపు గనులు భూమిలో ఉంటాయి, గుడ్డల్లో ఉండవు. వీళ్ళ దగ్గరే బోల్డ్ ఉంటుంది. ఇప్పటికే కాలాతీతం అయింది, సదనానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం. నా బండికి రాయ్. వారెందుకు నేను ఇస్తాను. ఇదిగో 100. యో ఏంటంటే 100? పరదేశం నుంచి వచ్చి మేము ఇచ్చే కిరాయి 100. వీడెవడో గబ్బు మనిషిలా ఉన్నాడే. రే శనోడా అన్నా, ఇందులో కట్ట పెరికే దాని మొహం నూక్కు. అమ్మో, 100 రూపాయలు కట్ట. ఇదిగో మే ఈ బంగారు గొలుసు తీసుకెళ్ళి నీ గుర్రం తోక కట్టు. అదేందన్నా? ఆ గొలుసు నీకు చించి నాకే పుంపు నాకే గారు ఇచ్చింది కదా. ఏమన్నాను పెద్దయినా? సింసినాకే పుంపు నాకే. మరి అట్లాంటిది ఏంద్రా నాకు కావాలంటే పన్పరాగే సులుస్తులాగే గడివడా. ఇప్పుడు నేను ఏమన్నాను పెద్ద ఆయన? నోరు తిరగడం లేదు. మనంతా చదువుకోలేదు కాబోలు, ఉత్త సోబే పిల్లగా. ఏంది మే? నా గుర్రానికి గొలుసు ఇచ్చినావు, మరి నాకా? మా అన్న చేతితో ఇచ్చినాడు కదా, మరి నా మూతితో ఇస్తాను. పా పా, పా, పా. ఇంకోటి 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 ఇంకోటి. అమ్మో, ముత్యాలు, 3 ముత్యాలు. మొద్దుకో ముత్యం లెక్క సరిపోయినది కదా. ఒకటి చెవికెట్టుకో, ఒకటి ముక్కెట్టుకో, ఇంకోటి నీ ఇష్టం. ఎరా కాకి, ఏంట్రా జాకి? వాడు ముద్దు పెడితే ముత్యాలు రాలుతున్నాయి, మనం పెట్టించుకుందామా? పెట్టించుకోవచ్చు, కానీ ఒక్కసారి వాడు మూతి వంక చూడు. ఏడాది పాటు అన్నం సహించదు. అమ్మో, వాడు వెళ్తాడు పదా. అబ్బా, తళ్ళు తిరిగిపోయేటట్టు ఇంత గట్టిగా తొట్టేవేంటి? తొట్టావా? కవిత, కవిత, కవిత. అదేమిటి తాపలగడానికి తా? తోపంతో తొట్టావుగా, తా పోయింది. అందుతే తా బదులు తా పలుకుతోంది. తరాటే దెబ్బ.
తమ్ముడనయ్య ఏమైంది తమ్ముడనే? ఏమీ లేదు తాలు జారి పడ్డాను. తాలు జారి పడ్డం ఏమిటి? కాలు కదా. అదే లేవయ్యా, తాలు జారితే తా అక్షరం ఎగిరిపోయింది. నీ దుంప దగ్గ కాలు జారి పడితే కాక్షం పోయిందా? అయితే ఇదేంటి? తన్ను తన్ను. ఇదేంటి? తాతి తాతి. అమ్మ నా తోడలుడు టోటల్ గా కాక్షమే పోయిందా? కాక్షం పోయిందని కర్మే కాక ఆ టోటల్ తెసాక మరదల పరిస్థితి ఏమిటో